ఇచ్చేసినటువంటి బ్యాంకు ఉద్యోగులకు అలాగే జేఏసీ నాయకులకు అలాగే ఏఐటియుసి మా జిల్లా గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు గారికి అలాగే ఏఐటియుసి రాష్ట్ర నాయకులు దామా అంకయ్య గారికి అలాగే రామానాయుడు గారు చంద్రశేఖర్ గారు అందరికి కూడా విప్లవ వందనములు. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అవకాశం ఉన్న దేహి అంటూ మోడీని అడుక్కునేటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూశారా అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అని మనం చెప్పాలి. ప్రభుత్వాన్ని దించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా కాలబేరానికి పోయి అడుక్కుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రతి ఒక్క ఈరోజు గవర్నమెంట్కి ₹1 కట్టటువంటి సామాన్య ప్రజలు, పేదరికంలో ఉన్న ప్రజలకు కూడా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఉచిత ఆరోగ్య బీమా కార్డులు ఇస్తా ఉన్నారు. అటువంటిది ఇంటలెక్చువల్స్ అనేటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ కు టీహెచ్ అనేది ఇవ్వబడడం చాలా దుర్మార్గం. దీని మీద ఖచ్చితంగా మనం అందరం కూడా కలందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే హమాలీ వర్క్ చేసిన వాళ్ళకి పిఎఫ్ ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ ఏమని లేబర్ డిపార్ట్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. కానీ అది కూడా మనకి చేయట్లేదంటే మనం ఎంత వెనకబడి ఉన్నా కూడా ఒకసారి అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే టక్కట్లో పెట్టి అమ్మేస్తా ఉన్నారని బ్యాంకుల కాడి నుంచి మొత్తం ఏం ఉండకూడదు. నరేంద్ర మోదీ రాచరిక పరిపాలన వైపు పోతా ఉన్నాడు. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంట కలిపేసి రాచరికం వైపు పోవాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరం చదువుకున్న మేధావులు వీరందరూ ఒక్కొక్కరిని 100 మందిని మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. మనం చేసే ఉద్యమాలు ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత దిగి వచ్చి మనకి సహకరించి మన డిమాండ్లు కూడా చేస్తారు. అందుకని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక దీర్ఘకాలిక ఉద్యమంగా మార్చాలని కూడా తెలియజేస్తూ దానికి ఏఐటిసిగా మేము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏ